చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్ తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు, సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను బయట పెట్టా. దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమైంది ఆ కోర్టు కేసు? ధర్మారెడ్డి, నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కార్చేవా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా, ఇన్ఛార్జ్ ఈవోగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పన్నోడిగా పనిచేస్తున్నావా అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? ఎజెండా, బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టారా? టీటీడీ వెబ్సైట్ లో 4 బోర్డు మీటింగ్లు, 60 రోజుల్లో జరిపిన 4 బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో ఉందా లేదా? లేదు లేదు లేదు. టీటీడీ వెబ్సైట్ లో పెట్టలే. ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తాం. సరే, దాని మీద ఒక ఆయన ఉన్నాడు, రోజు గోసేవ చేస్తాడు ఆయన, ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి. లైవ్ లో పెట్టారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? భయం వేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయం వేసిందా? ఎందుకు లైవ్ ఆపేశారని అడుగుతున్నాం. ఎందుకు భయపడ్డారు? లైవ్ జనాలకు తెలిసిపోతుందా? ఈ 4 బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు, వేల కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్ కి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదు. ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకెవరికి తెలియదని కూడా నేను మనం చేస్తాను. సరే, దర్శనం టికెట్లు, ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు, కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో, అందరూ మా రోజక్క కాడి నుంచి శివిరెడ్డి కాడి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం. 500 నుంచి 1000 టికెట్ల వరకు ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు, 3000 రూపాయలకి లంచాలు తీసుకొని బ్లాక్ లో అమ్మలేదా అని అడుగుతున్నా. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్ లో అమ్మింది వాస్తవమా కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం. ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక సైడ్ ఏమో సాక్షి వాడు మొన్న సిద్ధంగా ఉండండి, జైలు కొట్టండి, తపాసాలు పేల్చండి, వస్తున్నాడు జగనన్న అని ఒకటి చూసా. వాడేమో అట్టంటుండే. వీడు మావాడు సజ్జలుగాడు, కర్రలు తీసుకోండి, కౌంటింగ్ సెంటర్లో బాధండి. అందరూ మీరు బాధేది మమ్మల్ని, గ్యాసులు పెట్టుకొని ఉన్నావా? ఎలక్షన్ అనేది
సాఫీగా జరగాలి, ప్రశాంతంగా తిరగబడండి, వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి, ఏం చేస్తారా? ఎత్తి బయటేసేస్తారు రే. అవతల మీరు లెక్కలు కూడా చూసుకోలేరు. ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం. వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి 100% కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. పొన్నువాల సుధాకర్ రెడ్డి, అసలు నువ్వు లాయరెట్ అయ్యావు రే, అసలు నాకు అర్థమే కాదురా, నువ్వు ఎట్టో పాస్ అయిపోయావు. సరే, ఏదో లండన్ ఆడికి పోయినట్టున్నావా, లేకపోతే వాళ్ళు ఈడికి వచ్చారు రే, వాడు ఏదో ఒక స్కాచ్ బాటిల్ ఇచ్చాడు అనుకో, నువ్వా సారాయి బ్యాచ్వి, వాడు ఏంగానే లప 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 తాగిడివేనా? చూసుకుంటే తాగాల్సిందే. తాగేసేది ఏంద్రి ఏం చేయదు తిక్కనా ఎలా అని తాగాల్సిన అవసరం ఉందా? 2 వేసుకో, 3 వేసుకో, ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి, బడగడగడగడ తాగితే ఇట్ట నరికేస్తా తలలా. రా రా రా, నువ్వు నేను రా, నీ తల ఎగరుతుందా నా తల ఎగరుతుందా చూస్తా రా. నీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి తీసుకోరా. తుచ్చనాయాల, నువ్వు ఒక అడ్వకేట్ జనరల్, సిగ్గులేదురే మీక? అరే నీలాంటి ఎదవకు వాడట్టిచ్చాడు రా పోస్ట్ జగన్. తాగితే ఒళ్ళు తెలీదా అంటున్నా, దాని పక్కనే చంగాయగాళ్ళు నవ్వడం. కనాయళ్ళ నరకడం కాదురా రే, మేము నరికే బ్యాచ్ కాదు, నరకం చూపించే బ్యాచ్.